2 వాడు 4 చేశాడు, 1 వాడు పాతి పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే పనికి మాలినోడు అన్నాడు, సోమరి అయిన చెడ్డ దాసుడు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్న పనికి మాలిన తేగ ఏంటి చెప్పండి? స్వామరితనం. నీలో స్వామర్థనం ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఏ తెగ కట్టవాలి? స్వామరులు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అమ్మా? స్వామర్థనం అమ్మా, అది స్త్రీల్లో ఉండదట్టుంది కదా, ఉండదంటారా? ఓహో, ఉంటుందండు. ఈరోజు తిన్న కంచాలు రేపు కూడా కడగరండి బాబు, అవునా కదా? ఈరోజు నా అప్పులై సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటి? స్వామర్థనం. ఈడు పనికెళ్ళడం, ఏ జాబ్ చేయడు, ఏ వ్యాపారం చేయడు, ఏ ఉద్యోగంలో 2 రోజులు కూడా చేయడు. సోమరోడు. వీడికి మాత్రం అప్పులన్నీ తీరిపోవాలి. సోమరోడు దరిద్రుడు అవుతాడు కదా. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు ఎగ్జాంపుల్, హల్లెలూయా. నేను ఇప్పుడు ఇంటి దగ్గర హ్యాపీగా కూర్చుంటే మహారాజులాగా తిని బ్రతికేయచ్చు, నాకు ఏ కొరత లేదు. సంఘం ఉంది, పెద్ద సంఘం ఉంది, వాళ్ళు వస్తారు, నాకు కానుకలు ఇస్తారు. అసలు నేను రాజభోగం అనుభవించాలనుకుంటే రాజభోగం అనుభవించవచ్చు. కానీ నేను రోజుకి 4 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేకపోతున్నాను, ఎందుకంటే టైం ఉండట్లేదు. చాలామంది ఏమంటున్నారంటే, బ్రదర్ మీరు 4 గంటలు నిద్రపోతే ఎలా, మీరు ఆరోగ్యం పాడైపోయింది, కనీసం 7 నుండి 8 గంటల వరకు నిద్రపోవాలంటారు. నా వల్ల కాదంటే నిద్ర రాగలదు, నేను పడుకోగానే తక్కువ నిద్రపోతాను, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మరి నాకు నిద్ర ఉండట్లేదు, కష్టపడాలి, రెస్ట్ ఉండదండి. నేను ఎందుకు కష్టపడుతున్నానంటే, నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఒకటి ఉంది. ఆ దర్శనం కొరకు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి. డబ్బు సంపాదించాలంటే డబ్బును పెట్టుబడి పెట్టి కష్టపడాలి. ఆత్మలు సంపాదించాలంటే ప్రాణాన్ని పెట్టుబడి పెట్టాలి. ఇది తప్పదో, స్తోత్రం చెప్పాలి. ప్రాణము అనగా రక్తమే కదండి, స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు మేము ఇలా నిద్ర లేకుండా కష్టపడటం వలన మీకంటే 10 సంవత్సరాలు ముందు చచ్చిపోతాం. మీరు మహా అంటే 10 సంవత్సరాలు బ్రతుకుతారు. ఏం చేస్తారు? 10 ఏళ్ళు ఏం చేసుకుంటావు? ఏం చేస్తావు? యుగ యుగాలు ప్రభుతో హ్యాపీగా గడిపేస్తాం. హల్లెలూయా. ప్రభు ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకుంది. నేను ఒకటే చెబుతానండి, మీరు ఏదో బిల్డింగ్లు కట్టడానికో పొలాలు సంపాదించడానికి కాదు. అది ఏది సంపాదించినా బిడ్డ ఎక్కడ ఇడిచిపెట్టి వెళ్తావు. నిత్య జీవం కొరకు ప్రభువుని నమ్ముకోవాలి. నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు ప్రభువుని నమ్ముకోవాలి.